మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మన యొక్క ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు మీకు వచ్చే విధంగా ఫోన్లో చూస్తారని నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, దయచేసి అడుగుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు ఒక విషయం తెలియపరుస్తున్నాను. మనం ఇప్పుడు చూస్తున్న ఈ బోర్ పాయింట్ వచ్చేసి యాచారం మండలం, యాచారం ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా ఈ యొక్క బోర్ పాయింట్ పెట్టడం జరిగింది. వ్యవసాయ క్షేత్రంలో ఈ బోర్ పాయింట్ పెట్టాము. ఈ బోర్ పాయింట్ పెట్టినప్పుడు వాళ్ళకి మొత్తం అంతా ఒక రకమైన బాధ. అంటే మా పొలంలో నీళ్ళు ఉన్నాయా లేవా, మేము అందరూ మా తోటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు, మేము వ్యవసాయం చేసుకోవడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది, అంతా గుట్టల ప్రాంతం, ఇది మాకు వ్యవసాయానికి అనువైన పొలంగా లేదు అని చెప్పేసి బాధపడుతున్నప్పుడు నన్ను పిలిచినారు. గత వారం నన్ను పిలిచినప్పుడు నేను యాచారం వెళ్ళాను. నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్లో ఉంటుంది ఈ యాచారం అనేది, చింతపల్లి దగ్గర ఉంటుంది. అయితే అక్కడ వెళ్ళి వారికి చెప్పాను, నాకు పొలం మీ యొక్క అద్దులు చూపించండి, మొత్తము చూసిన తర్వాత నేను బోర్ పాయింట్ సెట్ చేస్తానని చెప్పేసి చెప్పాను. మొత్తం వాళ్ళకు ఉన్న పొలం అంతా నాకు ఒకసారి చూపించారు. చూపించిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ బంధువుల మధ్యలో ఈ పొలం ఉన్నది పంచుకోలేదు అని చెప్పినారు. చెప్పినప్పుడు నేను వెళ్ళి ఈ బోర్ పాయింట్ వీళ్ళకి సెట్ చేసి పెట్టాను. సెట్ చేసి పెట్టిన తర్వాత వచ్చేసి మొన్న వాళ్ళు బోరు వేశారు. నేను బోర్ పాయింట్ పెట్టినప్పుడు వాళ్ళు బోర్ తీసుకురావడానికి కొద్దిగా వర్షం అడపదడప, అంటే వర్షాలు ఎక్కువ లేవు. తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వర్షాలు అయితే అనుకున్న స్థాయిలో లేవు. ఉత్తర భారతం ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి, కానీ ఈ దక్షిణ భారతంలో వచ్చేసరికలా తెలుగు రాష్ట్రాలలో మాత్రం అనుకున్నంత వర్షాలు అయితే ఎక్కడ కూడా లేవు. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ వర్షాలు పడలేదు. రాష్ట్రంలో కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఈ వర్షాకాలంలో కూడా బోర్లను ఎక్కువగా వేయడం జరుగుతుంది మన తెలుగు ప్రజలు. కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు ప్రతిరోజు ఫోన్లు చేస్తూనే ఉన్నారు బోర్ల కోసం. అదేవిధంగా వీరికి పాయింట్ పెట్టించాను చూడండి. అతి తక్కువ లోతులో, ఆ చుట్టుపక్కల ఎవరికి కూడా పడలేదు, అంత లోతులో 70 ఫీట్ల నుంచి వీళ్ళకి నీళ్లు రావడం జరిగింది. 70 ఫీట్ల నుంచి నీళ్ళు వచ్చాయి. నీళ్ళు ఇది వచ్చేసి 380 నుంచి 420 మధ్యలో వీళ్ళు బోరు అంత లోపటి వరకు వేశారు. మళ్ళీ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా వీరికి నీటి కష్టాలు రాకుండా ఉండడానికి అని చెప్పేసి వీరు బోరు వేశారు. చూడండి, బోరు డ్రిల్లింగ్ అవుతున్నప్పుడు కూడా ఎన్ని నీళ్ళు బయటికి వస్తున్నాయో. కాబట్టి నీళ్ళ అంచనా నేను చెప్తే ఏమంటున్నారంటే, నువ్వు వీడియో చేస్తున్నావు కాబట్టి నువ్వు నీళ్ళ అంచనా నువ్వు చెప్తున్నావు, ఎన్నించులు అన్నించులు అని చెప్పేసి. అలా నేను చెప్పదలుచుకోలేదు. కాబట్టి మీరే చూడండి, మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాము. అక్కడి నుంచి వాళ్ళు వీడియో చేసి నాకు పంపించారు. నేను బోరు వేసినప్పుడు అక్కడ లేను కాబట్టి నాకు వీడియో చేసి పంపించాను. చక్కగా ఈ వీడియో మనందరికీ సబ్స్క్రైబర్లకు తెలిసే విధంగా నువ్వు పెట్టిన పాయింట్ దగ్గర మంచి నీళ్ళు పడినాయి కాబట్టి ప్రతి ఒక్కరికి చూపించు అని చెప్పారు. మీకు దగ్గరలో ఎవరైతే ఉన్నారో ఆ యాచారం చుట్టుపక్కల మీకు బంధువులు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఉంటే, యాచారం చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా బోర్ పాయింట్ చూపించుకుంటాం మేము అని నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి కూడా ఈ వీడియో చేసి అక్కడ వెళ్ళి ఒకసారి చూసి రండి. అతని పేరు వచ్చేసి ఉపేందర్ రెడ్డి. ఈ యాచారం ప్రాంతమే, యాచారంలో గుట్ట వెనకాల ఇల్లు ఉంటుంది. కాబట్టి అక్కడ వెళ్ళి మీరు ఎవరైతే ఈ బోర్ చూడాలనుకుంటున్నారో చూసి రండి. వాళ్ళు ఈరోజు మోటార్ కూడా బిగిస్తున్నారు. శుక్రవారం కదా, ఈరోజు మోటార్ కూడా బిగిస్తున్నారు. బిగించి మనకి ఈ నీళ్ళు ఏ విధంగా పడ్డాయి, ఎంత పడ్డాయి, ఎట్లా
పోస్తుంది బోర్ అని చెప్పేసి చూపిస్తా అని చెప్పేసి నాకు చెప్పాడు. ఆలోపు నాకు మీరు బోర్ వేశారు కదన్నా, అదైతే పంపించండి, నేను అప్లోడ్ చేస్తాను ఈరోజు శుక్రవారం కాబట్టి అని చెప్పేసి చెప్పాను. నేను శుక్రవారం వీళ్ళకి పాయింట్ చూపించడం జరిగింది. ఈ ఆగస్టు మాసం లాస్ట్ వారం, ఇది లాస్ట్ శుక్రవారం. అంతకుముందు వారం వీళ్ళకి బోర్ పాయింట్ చూపించాను. ఈరోజు శుక్రవారం వీళ్ళు బోర్ పాయింట్ వేశారు మార్నింగ్. ఇప్పుడు వాటర్ పడినాయి కాబట్టి నాకు పెట్టారు. సాయంత్రం కూడా మోటార్ బిగిస్తారంట కాబట్టి నాకు చెప్పడం జరిగింది. ఈ విధంగా వీడియో పంపించారు కాబట్టి నేను వీళ్ళకి ఈ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాను. అందువల్ల నేను వీడియో పెడుతున్నాను. ప్రతి ఒక్కరు చూడండి. మంచి నీళ్ళు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇంకా మన దగ్గర పూర్తి స్థాయిలో వర్షాలు ఎక్కడ కూడా పడలేదు. 2 సంవత్సరాల నుంచి వర్షాలు లేక ఎంత అల్లాడుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చూడండి, చూసి సమయానుకూలంగా మీరు బోర్ వేసుకోండి. నీళ్ళు పడినంత మాత్రాన సంతోషపడి, నీళ్ళు పడకుంటే బాధపడి ఈ విధంగా అవసరానికి తగిన విధంగా మనం నడుచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మన యొక్క పరిస్థితుల ఆధారంగా బోర్లు వేసుకోండి. అనవసరంగా వేసి డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు, వృధా చేసుకోవద్దు. ఒకసారి బోరుకు పెట్టే డబ్బులు మనం సంపాదించాలంటే సంవత్సరాలు పడుతుంది. కాబట్టి రైతన్నలారా, బోర్లు వేసే ప్రతి ఒక్కరూ గమనించండి. దయచేసి చెప్తున్నాము, వీడియో సగం చూస్తారు, అర్థం కాక ఎంతో ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి నేను పెట్టే వీడియో ఎలాంటి పరిస్థితుల్లో కూడా అబద్ధాలకి గురి చేసి 10 మందికి మెచ్చ చెప్పే విధంగా నేను మాత్రం వీడియోలు పెట్టను. కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ప్రతి ఒక్కరు కూడా చూస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్క రైతు సంతోషం అందరూ పాలు పంచుకోవాలి. కాబట్టి అందుకని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి చూపిస్తుంటాను వీడియో. ఈ ప్రాంతాన్ని బట్టి కూడా తెలుస్తుంటుంది. ఆ ప్రాంతం ఎత్తు మీద ఉంది, ఈ ప్రాంతం డౌన్లో ఉంది, దిగువ ప్రాంతంలో ఉంది. ఇలాంటి ప్రాంతాలలో నీళ్లు పడినాయి, మాకు పడవా అనే ఒక ధైర్యంతో బోరు వేసుకుంటారు. కాబట్టి అలాంటి ఉద్దేశంతో నేను ఇలాంటి బోర్లు పడిన చోట, ఎక్కడైతే నేను బోర్ పాయింట్లు పెట్టిన చోట ఉంటాయో అవన్నీ మీకు చూపిస్తుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి చూడండి. నీళ్ళు పడ్డాయి, మంచి నీళ్ళు పడినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా పడాలి, మాకు కూడా పడాలి, మేము కూడా సంతోషంగా ఉండాలి, మంచి పంటలు పండించుకోవాలి. ఒక బోర్ ఫెయిల్ అయితే ఒకేసారి దాని బాధ వెళ్ళిపోతుంది. ఒక బోర్ పాస్ అయితే దాని సంతోషం అనేది ఎల్లకాలం ఉంటుంది. మన యొక్క తరతరాలు బతికిపోతుంటారు. కాబట్టి మీరు కూడా అందరూ సంతోషపడి ఈ విధంగా నీళ్లు పడాలని కోరుకుంటున్నాను. నేను కూడా ప్రతి ఒక్కరు చూడండి. ఈ యొక్క రైతు ఆనందంలో మనందరం భాగం పంచుకుందాం. కాబట్టి ఈ రైతు ఎంతో సంతోషపడుతూ నాకు వీడియో పంపించాడు. అలా ఈ వీడియో పెట్టు, ప్రతి ఒక్కరికి చూపించు. ఈ ఆచారం ప్రాంతం నుంచి ఇంతకుముందుకు నువ్వు ఇబ్రాహీంపట్నం నుంచి చూపించావు. ఇప్పుడు ఈ ఆచారం ప్రాంతం మా యొక్క ఈ మారుమూల గ్రామం అన్న ఆచారం కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఒక వీడియో చేస్తామని నేను కోరుకుంటున్నాను అని చెప్పి నాకు వీడియో పంపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరందరూ చూసి రైతుకి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. అదేవిధంగా ఈ వీడియో అప్లోడ్ చేస్తూ వారికి నేను బోర్ పాయింట్ చూపించినందుకు నాకు, నా కుటుంబానికి ఎల్లవేళలా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయని నేను చెప్పి వాళ్ళందరూ దీవిస్తున్నారు. నేను కూడా అదేవిధంగా వారందరికీ దేవుని ఆశీర్వాదాలు ఉండాలి, మంచి చక్కటి పైరు పంటలు పండించుకోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి నీళ్లు పడాలని నేను కోరుకుంటూ ఎల్లవేళలా అందరికీ ఆశీర్వాదాలు, ఈ ఆశీర్వాదాలు ఎప్పుడు నాపై ఉండాలని నేను కోరుకుంటూ ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరూ చూస్తారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటూ మరియు ప్రతి ఒక్క దీవెనలు నాకు ఎల్లవేళలా ఉండాలని నేను భావిస్తూ, మరియు వర్షాకాలం అయితే మన ఈ తెలుగు రాష్ట్రాలలో ఆశాజనకంగా లేదు కాబట్టి మన వాళ్ళందరూ బోర్లు వేస్తున్నారు. వేసే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నేను ఉద్దేశపూర్వకంగా విశ్వసిస్తూ కోరుకుంటూ
ఇంతటితో మన యొక్క వీడియోని ముగిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలిసే విధంగా షేర్ చేయండి. నా యొక్క నెంబర్, నా యొక్క వివరాలన్నీ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో నేను తెలియపరుస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ చూసి దాని ద్వారా మీరు కూడా సమాచారాన్ని తీసుకుంటారని నేను కోరుకుంటూ మన యొక్క వీడియోని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. విధంగా చూడండి ఎన్ని రకాలుగా నీళ్ళు పోతున్నాయో, ఎంతగా పోతున్నాయో. ఒక డ్రిల్లింగ్ చేసుకుంటే కూడా ఇంత స్పీడ్గా వస్తున్నాయో వాటర్ చూడండి. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా జరగాలని కోరుకుంటున్నాను.